అవతల వచ్చినాడు తెచ్చిందేం లేదు, పోయినాడు మనం ఏమి ఉండబోము. దానమే చెడని పదార్థము. దానం ఎంత చేసిన తల మీద కొడుకు, పాపం ఎంత చేసిన కాళ్ళకు సంఖ్యలు అయి చుట్టుకుంటారు. మరి దానం మంచాలని చెప్పి అటువంటి మల్లన్న స్వామి ఇంటి రాజు పుట్టిన పోషుడు బంగారి రాసులు దానం చేసేటప్పుడు తెలిసి దానం చేయాలంట. ఆకలైన వారికి ఆకలి ఉన్నోనికి అన్నం పెడితే అన్నం తింటాడు, కడుపు నిండా తిన్నోనికి అన్నం పెడితే అన్నం తినడు. మరి వర్షాలు పంట చేనుల మీద పడితే వర్షాలు ఫలితం అవుతున్నది, సముద్రం మీద వర్షం కురిస్తే ఫలితం లేదు. మరి తెలిసి దానం చేయాలంటారు. ఆకలైన వారికి అన్నం పెడుతుండు, ఒళ్ళు చూసి వస్త్రాలు, పొట్ట చూసి భోజనాలు పెడుతున్నాడు. వారు నీడకు తీస్తుండు, ఉడుకు లేని సంఘాలు ఉడుకులు ఇస్తున్నాడు, గంట లేని సంఘాలు గంటలు ఇస్తున్నాడు. భూముల సంఘాలు ఒక నాడుములు ఋషి పొంగములు కబులు కవేశ్వరులు అయ్యలు అయ్యవారు అభ్యాగతులు నడిపెత్తకుండా మల్లయ్య దానం మంచాబట్టే మల్లయ్య మంచి దానం అంతా మల్లెపూల వర్షమై కొండ కైలాస మీద గురువట్టే శంకరుడు కళ్ళ చూసిండు కొడుకు మల్లయ్య పెళ్లిగాని ఇష్టమయ్యేవాడు దానం మంచి పెడుతుండు. పెళ్లి మీద ప్రేమల గాలి మీద బుద్ధులు చెప్పాలని ముగ్గురు త్రిమూర్తులు మూలమైన పెద్దలు 3 వేషాలు కట్టుకొని లాపురి పట్ల వచ్చి కనుక గంట కొట్టి కుమ్మంత శంకు పట్టినప్పుడు నన్ను అర్థం పెడుతుంటే ఇంటి వారి బయట వారి అంటే బయట వారి అన్నప్పుడు ఇంటి వారి భిక్షం ఇంతైన చాలు, ఇంత గ్రోత్ అయిన చాలు, బయట వారి భిక్షం పట్ట జరవలేదన్నాడు. పాలు గంటడైన చాలు, కదివడైననేమి కరము పాలు, భక్తి కలిగిన అన్నము పిడికడైన చాలు, పంపించి కంపెడి పెట్టిన దాంట్లో ఫలభాగ్యం లేదు. అయ్యా బాలవీరుడా, మల్లన్న మాకు దానం పెడితే దానం తీసుకుంటాం అన్నప్పుడు ఆ సంగన్న పోయి చెప్పేవరకల్లా వరహాలు ముత్యాలు తీసుకొని మల్లన్న మా ముగ్గురు పెద్దల దగ్గర వచ్చినాడే. అటువంటి ఎడమన పోతే కుడిన పోతే ఎడమన పోతుర్రు, అటువంటి దండాన్ని మారు దండం లేదు. మల్లల్లా ఏమంటూ కొండకుండా గంజేది ముందు ముగ్గురు పెద్దలారా మీ ప్రాణం తీసుకుని నా ప్రాణం తీసుకుంటారు మల్లల్లా. కావరపడ్డారయ్యో కాతమూతకు గడగడవనికి కావరడు పిల్లవాడ పట్నం వద్ద తప్పులేదు, అటువంటి నీ వద్దనే తప్పున్నది. కానీ అష్టబయ్యవాడవు లింగం లేని బయ్యవాడవు, కరం బట్టి కాగితాలు రాయరాదు, జనాభా లెక్క రాయరాదు, చెప్పరాదు, నలుగుట కూర్చొని న్యాయం చెయ్యరాదు, చాట పట్టరాదు, రాజుకి ముద్దరెయ్యరాదు. రాజ్యం వెళ్తున్నావు, దేశం వెళ్తున్నావు బాలవీరుడా, పెట్టాలి ఏలు పట్టాలి, పోలీసు కాదు, నువ్వు కాలు దక్కి కళ్యాణం ఆడాలి. నీ భార్య 2 దోషులు, నీవు 3 దోషులు అర్థం పెట్టినట్టయితే తీసుకున్న వారికి మోక్షం ఉంటుంది, పెట్టిన వారికి బరకత ఉంటుంది. యా పెద్దలారా, ఎక్కడ పోతున్నట్టే తిరుపతి తీరంగం ఆనంది ఓనంది పోతున్నామన్నారు. లగ్గం చేసుకొని నా భార్య 2 దోషులు, నేను 3 దోషులు అర్థం పెట్టనన్నాడు. మళ్ళీ అక్కడేమో సప్పుడు అవుతుందని చెప్పి ఆడి పెద్దలు గంటలు జోలులన్నీ అటు ఉగబట్టుకొని అమరావతి వెళ్ళిపోతున్నారట. నాయనా నాయనా సంగమా సాక్షాత్గా నీవే వచ్చి నాకు పెళ్లి మీద ప్రేమల గాలి మీద బుద్ధులు చెప్తివా, తెలిసి పట్టిన పాదం వదిలిపెట్టబోదు, చేసే పూజ మందు పెట్టకపోదు. నాయన ఒక చిన్న యజమాలు కాలు కొట్టే మామిడి ఇక్కడ చిన్న పోయిండు మల్లయ్య. మల్లె పూల కత్తెలిపి చాలా తప్పిండు, తల్లి ఉండే మహల్ కాడికి వచ్చినప్పుడు నీలమ్మ కళ్ళ కొడుక మల్లయ్య, నీ ముఖం పాలారు వచ్చినట్టు ఉండరా, ఇవాళ నీ ముఖం మీద గంట గత్తరేసిన ముఖ్యమంత రక్తం ఎత్తట్టు లేదు. అదని పట్టం కలుపుకోరు వచ్చిన లేదని పట్టం లేకపోరు వచ్చిన బాలి వాళ్ళు ఎవరు భగవాళ్ళు ఎవరన్నప్పుడు ముగ్గురు మానాడు పెద్దలు వచ్చి
వచ్చి నాకు పెళ్లి మీద ప్రేమ లగ్గాల మీద బుద్ధులు చెప్పినప్పుడు మల్లయ్య ఎన్నికెత్తైందో బంగారాన్ని బలవంతం ధనానికి దాచేతులమయ్యా